ఉంటాయి. రాజకీయాలు, ర్యాలీలు, మీటింగ్స్ ఏ విధంగా అయితే పర్మిషన్ ఇస్తారో అదేవిధంగా సినిమా ప్రదర్శన కూడా మీరు పలువురు అధికారులు ఆమోదం తెలపాలని చెప్పి వారన్నారు. ఇక సినీ తారలు థియేటర్లో విజిట్ చేయడం ఎంతో కాలం నుంచి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వారిని చూసేందుకు జనాలు ఎగబడుతుంటారు. ఒక స్టార్ థియేటర్ విజిల్కి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది దానిపై పోలీసులు లేదా థియేటర్ యాజమాన్య బాధ్యత వహించాలి. అంతేకాని బెనిఫిట్ షోని ఎందుకు నిషేధించాలి? దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో ఈ సినిమా బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి. అల్లు అర్జున్ కేవలం ఒక థియేటర్ మాత్రమే హాజరయ్యారు. ఒకరే ఈ ఘటన జరిగిందా కాబట్టి స్టార్ట్ విజిట్ చేసే థియేటర్ వద్ద ఆంక్షలు పెట్టకుండా బెనిఫిట్ షోలు పూర్తిగా రద్దు చేయాలనుకోవడం చూస్తుంటే ఇది ఒక ప్రమాదకరం విషయం అని చెప్పి మనం అనుకోవచ్చు. వాహనాలు రోడ్లపైకి రావద్దన్నట్లు ఉంది మీరు మాట్లాడే మాటలు. దీనివల్ల సమస్య తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంది. రాజకీయ సమావేశాలు, మేళాల్లో తొక్కిసలాట జరిగితే వాటిని ఎప్పుడైనా పూర్తిగా రద్దు చేశారా? అధికారులంతా ఈ విధంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. అయితే అసలు ఏం జరిగిన విషయం మనం తెలుసుకుంటే పుష్ప 2 బెనిఫిట్ షో